రైల్వే శాఖ మంత్రిగా లాలు ఉన్నప్పుడు ఐఆర్సిటిసి కుంభకోణం మీదన ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కుటుంబం మొత్తం మీదన కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబం మొత్తం క్రిమినల్ సిండికేట్లు వ్యవహరించిందండి. ఈ కేసులో తమ నిర్దోషులుగా విడుదల చేయాలని లాలు కుటుంబం వేసిన పిటిషన్ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ని సాక్ష్యాధారులను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం లాలు కుటుంబ సభ్యులను సహాయకులను కుట్రదారులుగా కన్ఫర్మ్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీదేవి, కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మేసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకుని బలమైన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఇతరుల మీద కూడా అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది. 2004-09లో లాలూ రైల్వే మంత్రి ఉన్న సమయంలో ఉద్యోగాల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి. ఆ టైంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లో అనేక మందిని గ్రూప్ డి పోస్టులు నియమించారు. దీనికి బదులుగా వాళ్ళ భూములను లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులతో ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేశారని సిబిఐ ఆరోపించింది. ఆధారాలు కూడా చూపించింది. దీంతో మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ట్రయల్ కోర్టు లాలూ కుటుంబాల మీద అభియోగాలు మోపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ లాలూ ఢిల్లీ కోర్టును ఆశ్రయిస్తే తోసిపుచ్చింది ఇప్పుడు కోర్టు.